ఎలా ఉండబోతుంది వల్లభనేని వంశీ గారి యొక్క ఫర్దర్ స్టెప్స్ ఎలా ఉంటాయి? పార్టీ యొక్క పార్టీ ఎలా స్వీకరించబోతుంది ఆయన్ని? ఇందులో స్వీకరించడానికి లేదు. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి చేతామని 100-150 పథకాలు నడుస్తున్నాయి. 100 రోజుల 150 రోజుల పథకాలు నడుస్తున్నాయి. నందిగాం సురేష్ 150 రోజులు, వీళ్ళు మిగిలిన వాళ్ళందరూ 100 రోజులు. ఓహో, ఏదో తిట్టుకుంటారా? సో అట్లా ఈ 100-150 రోజులకి వీళ్ళు మచ్చుతునకలు. నెక్స్ట్ కొడాలని అని లేకపోతే పేరుని అని సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళు అందరి పేర్లతో అడవాడు చేస్తున్న వీళ్ళు పొర్రపాటునో గ్రహపాటునో స్ట్రైట్ లైన్ మెథడ్ అయితే ఆఫ్ చేయట్లే. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు సభలో కూర్చొని మా దగ్గర నుంచి వెళ్ళిపోయి అక్కడ కూర్చొని ఏవో అవాకులు చవాకులు పేలేని స్ట్రైట్ లైన్ మెథడ్లో కేసులు పెడితే కథ వేరు. ఏదో మొత్తం ఎలగబెట్టిందంతా వల్లభనేని వంశీ ఎమ్మెల్యే అంతా తెలుగుదేశమే. ఈసారి వైఎస్ఆర్సీపీ తరఫున నిలబడి ఓడిపోయాడు. కానీ కేసులన్నీ మాత్రం భూమి ఆక్రమించాడట, అలా కాలువ దవ్వి ఈ భూమిని లాక్కున్నాడట, ఇల్లు దగ్గర డబ్బులు తీసినట్టు ఎవరు మీ ఆయనలోనే చేసిన పనులకి మీరు ఆయన శిక్ష ఇస్తే మేమేడు చేస్తుంది దానికి. వల్లభనేని వంశీ సుజనా చౌదరి అడుగు జాడల్లో నడిస్తే బ్యాంకుల నుంచి కాపాడాలన్నా ఏం చేయాలంటే పోయి బీజేపీలో ఏడవమన్నాడు. అంతకని ఇంకేముంటుంది? ఎవడికి ఉపయోగం వలన ఒకటేమో మాట చెప్తా. అయితే బయట ఉన్నంత సేపు జరుగుబాటు అంత సుఖం లేదు. కష్టాలు వచ్చి జైల్లోకి వెళ్తే తర్వాత జరిగిన పరిణామాలు నెల చూసుకోవాలి అంతే. కాన్సిక్వెన్స్ వస్తాయని చెప్పి పార్టీలు మారిపోతాం అన్నీ ఏ గంటకు ఒక గొడుగు పడతాం. నాకు తెలిసి ఆయన మారడు. ఈజ్ ఆల్సో వెరీ స్టబర్న్ క్యారెక్టర్. తెలుగుదేశంలో ఉంటుండగా కూడా జగన్మోహన్ రెడ్డి విషయంలో ఒకసారి పాదయాత్రలో విజయవాడలో ఎదురుపడినప్పుడు కారు దిగి పలకరించలేదు. అప్పుడు కూడా తెలుగుదేశంలో అందరూ జేబులో నిండా జంతికలు వేసుకుని ఇలా పిసుక్కుని చచ్చారు. కానీ అప్పుడైనా సస్పెండ్ చేశారా? తర్వాత గెలిపించారు కూడా కదా. అన్నీ మర్చిపోతే ఎలా? వంశీ నాని ఇద్దరు ఫ్రెండ్స్. ఒకడు ఆ పార్టీలో ఉన్నాడు, యువతలోడు ఈ పార్టీలో ఉన్నాడు. కానీ వాళ్ళు ఎవరి రోజు ఏది జరగలే కదా. పార్టీ మారిన తర్వాత లోపల ఏం జరుగుతుందో వాళ్ళందరికీ తెలుసు, పెద్దవాళ్ళందరికీ తెలుస్తారు. ఒక ఫ్రస్ట్రేషన్ పీక్స్. ఎందుకు నేను రఘురామ్ గారి గురించి ఆ పార్టీ క్యాడర్ అంతా ఎలా ప్రవర్తిస్తుందో చూడండి ఒకసారి. ఓ సీనియర్స్కి ఒక స్టేజ్ ఉన్న వాళ్ళకి ఎన్నాళ్ళు బట్టి సక్సెస్ రేషియోస్ ఉన్న వాళ్ళని కూడా అవహేళనలు అవి చేస్తుంటే ఎలా ఉంటారు వాళ్ళు? ఏంటి వాళ్ళకి ఏంటి సార్, ఎందుకు అట్లా అంటే అలాంటి ఫ్రిక్షన్స్ ఎందుకు వస్తున్నాయి వాళ్ళలో? నేను మళ్ళీ చెప్తున్నాను సార్, చంద్రబాబు నాయుడు గారి ఎరా అయిపోయింది, లోకేష్ గారి ఎరా స్టార్ట్ అయింది. ఇనీషియల్ హికప్స్ అందరికీ ఉన్నాయి. ఆ ఇనీషియల్ హికప్స్లో పొసకడం చాలా కష్టం. అదో ఒక సీనియారిటీ, ఒక స్టేచర్ ఉన్న వాళ్ళు. ఇప్పుడు ఉదాహరణకి వంశీ ఎంత కదన్నా 2-3 సార్లు బట్టి ఎమ్మెల్యే కదా. టక్కుమని లోకేష్ గారితో ఎలా అయినా అంటే ఎలా పడుతుంది? ఫస్ట్ టైం గెలిచాడు ఆయన ఇప్పుడు దాకా. ఇంకొకటి సార్, లోకేష్ గారికి వర్సెస్ సీనియర్ లీడర్స్ అనేది వింటున్నాం సార్. విన్నాం కదా, వాస్తవమే. వై సార్, ఎందుకు అది? ఎందుకు వై అంటే ఏడు చెప్పాలి? వై తీసుకోవాలని పాడపడుకోవడమే. ఇప్పుడు రాజకీయ వ్యవస్థలో నా కొడుకు వారసుడని చంద్రబాబు గారు డిక్లేర్ చేశారో లేదో నాకైతే తెలియదు. కానీ ఆయనలో ఇప్పుడు రాజకీయాలన్నీ ముందుకు నడుస్తున్నాయో వెనక్కి నడుస్తున్నాయో, ఎటు పరిగెడుతున్నాయో, దారి తెన్ను లేకుండా ఉన్నాయో లేదో ఈ సంవత్సరం పాలనలో వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ వాళ్ళు ఇచ్చుకుంటే వాళ్ళకే తెలుస్తాయి. మన మినిస్టర్ల మీద చంద్రబాబు గారు ప్రక్షాళించుకున్నప్పుడు ఏ ర్యాంకులు ఇచ్చారో చూసుకోమనండి. ఫండింగ్ ఫైల్స్ అన్నీ ఎన్ని ఉన్నాయో చూసుకోమనండి. 1,36,000 ఫండింగ్ ఫైళ్ళు ఉన్నాయి. ఏం నడుస్తుందో చూడమనండి. అప్పుడే కదా సీనియారిటీ వర్సెస్ జూనియారిటీ. ఈ జూనియర్స్ పరిస్థితి ఏంటో తెలుస్తుంది. సో ఇవన్నీ కాదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు బెదిరింపు కార్యక్రమానికి తెరలేపారు. దొరికిన లోపటేసినోడికి 100 రోజులు 150 రోజులు బేర్ మినిమం పెట్టేద్దాం అని నిశ్చయించుకున్నారు. ఈ భయానికి రాజకీయాలు ఏమైనా మార్పులు జరుగుతాయి అంటే మీరు అన్నట్టు వంశీ ఏమైనా బీజేపీకి వెళ్తాడు, అయితే మళ్ళీ తెలుగుదేశంలో పునరాగమం చేస్తాడని ఈ పకోడీ చర్చలకి తెరలేపి టైం వేస్ట్ అంటాను. మామూలు కొన్ని వార్తలు వస్తున్నాయంటే పని పాటలేనాడు. అందరూ జర్నలిజాలు చదువుకుని నడిస్తే వాళ్ళకి ఈ వార్త చెప్పొచ్చో లేదు. అది బ్రహ్మానందం కల్లా ముందే గన్లు ఆవిడ పెడతాడు. ఫుల్ ట్యాంక్ సార్ లారీ వాడు అడగగానే అవునండి అంటే గంట పడద్దా అంటే అనగానే వచ్చి డిబేట్ పెట్టేస్తాడు. ఆడు చెప్పి ప్రవచనాలని మన జనాలు కూర్చుని అంటే బేస్లేస్తేనా ఇవన్నీ కూడా నాన్ సెన్స్ అంటాను నేను. పోతే బీజేపీ పోతే ఎవరికి నష్టం? విజయసాయిరెడ్డి పోయాడు, ఎవరికి తీసుమార్కానా సాపిచ్చి వేరే కూర్చోబెట్టారు అసెంబ్లీ సెషన్స్ అన్ని. అలాగే టికెట్ ఇస్తే గుండు గీంచుకుని అనుకోవచ్చాడు. అంటే రాజకీయాల్లో శత్రువులు ఆ జన్మ మిత్రులు వాళ్ళ బతుకాలు బతకడానికి వాళ్ళు ఏంటక గొడుగు పెట్టే పనికి మన స్టేట్మెంట్ రాజకీయాలు శత్రువులు మిత్రులు ఉంటారు. సాన్నాసి బ్యాచ్ మఠాలు పెట్టుకుని కూర్చోండి. దాని బదులు వేరే మఠాలు పెట్టుకుని రాజకీయాలు మానేసి ప్రవచనాలు చెప్పుకుని తిరగండి. ఏ ఎండక గొడుగు పడతాం కాబట్టి వాళ్ళకి కూడా గొడుగు పడతాడు. కర్రకో జెండా ఉంటుంది, పాముకోళ్ళు వేసుకుని తిరుగుతారు. కాదు సార్, ఒక వ్యక్తికి రాజకీయ పరంగా కక్ష తీర్చుకోవాలన్నా ఏదన్నా ఉంటే మెయిన్గా కేసులు జైల్లో ఎందుకు గుర్తు వస్తున్నాయి సార్? ఇంకేటి చేస్తారు, వీధి రోడ్డు మీదకి వచ్చి కొట్టుకుంటే ఆ కథలు వేరేగా ఉంటాయి. అంటే రాజకీయ కక్ష సాధింపులు ఎందుకు సార్ ఇలా? అంటే జీవితాలు సైతం మీరు ఏదో ఉంటారు ఆడే ఉంటే తెల్లసేరు ఎందుకని అది లేకే కదా ఈ బాధ ఎంత మాడుతుంది ఇచ్చేళ్ళు. ఆ సిస్టమ్ పోయింది సార్. ఇప్పుడు ఒక స్టేచర్తో కూడిన రాజకీయ వ్యవస్థ ఎప్పుడూ కుదిలేఅయిపోయింది. ఇప్పుడు ఏంటంటే బెంజంట ఎవడు
పవర్ ఎలా చూపిస్తున్నాడు అన్న దగ్గర, పవర్ ఉంటేనే ఏదైనా అన్న దగ్గర. ఎందుకు ఈ ఎలక్షన్ నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తే నాకు పవర్ కావాలి, పవర్ కోసం అన్న దగ్గర వాళ్ళన్నీ ఇహపారాలు అన్నీ మర్చిపోయారు. లోకేష్ మర్చిపోయాడు, పవన్ కళ్యాణ్ మర్చిపోయాడు, చంద్రబాబు నాయుడు మర్చిపోయారు. పురంధేశ్వరం అయితే చెప్పక్కర్లే, అలా ఆయన ఇంకా మరీ గౌరవం పైసేచ్చుకో పుచ్చకాలు రాసేసి మరి ఏటి తిరిగినట్టు నా కుటుంబం చుట్టాలు ఇప్పుడు మాసాడు ముఖ్యం అని చెప్తుంటే ఏమన్నా నాకు అర్థం కావట్లేదు. కూల్ కాదు మీరు అన్నట్టు ఏంటగా గొడుగు పట్టుకోవడం అలా అలవాటు అయితే మనం ఏడు చేయాలి దానికి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ పార్టీ యాక్టివిటీస్ లో మళ్ళీ వంశీ గారిని కీలకంగా పెట్టే అవకాశం ఉందా? ముందు రావడం ఆ పోసానికి కస్టమర్లు ఇంట్లో కూర్చొని చెమ్మచక్కలు ఆడుకున్నట్టు వీళ్ళు కూడా ఓ 10 రోజులు 20 రోజులు బయటికి రారు. వచ్చిన తర్వాత ప్రెస్ మీట్లో అని చూద్దాం సార్, ఇంకా చాలా టైం ఉంది. ఇప్పుడు ఏడు చేసేస్తారు బయటకు వచ్చి. అంటే మోస్ట్ అవైటెడ్ గా ఉన్నారు చాలా వరకు ఈ వంశీ గారి. బయటకు వస్తే హెల్త్ అజార్డస్ ఖచ్చితంగా 10 రోజులు బయటకు వస్తేనే కానీ ఇంట్లో రెస్ట్ తీసుకుంటే కానీ మళ్ళీ శుభ్రంగా అవడు. రైట్ అయితే సార్, ఇంకొక కన్క్లూజన్కి వచ్చే ముందు ఒకటి ఏంటంటే, అంటే వంశీ గారి మీద రైట్ ఎంత ఇది ఉన్నప్పటికీ కూడా టీడీపీలో ఎక్కడో కొంచెం ఒక మనవాడు అనే ఫీలింగ్ ఉంది టీడీపీకి అనేది ఒకటి వినపడతా ఉంటుంది. కులం ఆ కుల పిచ్చి ఉన్నాడు కాబట్టి ఏడు చేయలేడు.